రోజు ప్రారంభంలో లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో మూశాయి. ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ షేర్లలో అమ్మకాల సూచీలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సెన్సెక్స్ సూచీ 368 పాయింట్ల నష్టంతో 80,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 24,487 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 87.71గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. మారుతి సుజుకి, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $64 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $3,349 వద్ద కొనసాగుతుంది.